ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై తమ ప్రభుత్వం చేసిన తప్పిదాన్నే కూటమి ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం మోపకుండా కూటమి ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానని ఎన్నికల వేళ ఇచ్చిన హామీని చంద్రబాబు ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా మహిళల ఖాతాలో 1 పైసా జమ కాలేదని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాన్ని మళ్ళీ రిపీట్ కాకూడదు అంటే వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదం అంటే గతంలో కూటమి కావచ్చు, బీజేపీ కావచ్చు, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీజిల్ ప్రైస్లు, పెట్రోల్ ప్రైస్లు, గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు మేము ఖండించలేకపోవడం మా తప్పిదం. ఆ తప్పిదం చేయడం వల్లనే పెరిగిన గ్యాస్ రేటు కూడా మేమే పెంచినామని, పెరిగిన డీజిల్ రేట్లు మేమే పెంచినామని, పెరిగిన పెట్రోల్ రేటు మేమే పెంచినామని మేము నిందలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమని. 2 సంవత్సరాలు కాబోతోంది. ఉచితానికి ఎంత డబ్బులు వేసినారో చెప్పమనండి. ఈ రోజున్న రేట్ లో గ్యాస్ ప్రైస్ 900 రూపాయలు ఉంది. ఈ రోజు 900 రూపాయలు ఉంది. గ్యాస్ ప్రైస్ 900కు సంబంధించిన డబ్బులు 2 సంవత్సరాలే కానీ 3వ బడ్జెట్ పెడుతున్నారు. 3వ బడ్జెట్ కూడా పెట్టేసినారు, అయిపోయింది. మరి డబ్బులు వేసినారా? ఇట్స్ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడు ఏదో విధంగా పార్టీ ద్వారా నేను కోరేది ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 50 రూపాయలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేసిన భారాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భరించిందో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 65 రూపాయలు అనేది ఏ పేద ప్రజల మీద పడుతున్న భారం ఉందో దాన్ని భరించాల్సిందే. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెరిగిన 65 రూపాయలు కూడా మీరే భరించాలి. అదే విధంగా మీరు అంటున్న 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాల్సినది 900, 2700, 2 సంవత్సరాల డబ్బులు కూడా పడాలి. అది కూడా ఖచ్చితంగా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.